బాగాలేదని వాడిని శిక్షించే ముందు ఓ మంచి కుర్రాన్ని చూసి నీకు శిక్ష విధించేయాలా? ఏమిటి సార్ శిక్ష అంటారు? ఉరిశిక్ష గురించా? నీకు తాగిలాగే అస్తమానం ఆ ఉరిశిక్ష గురించి తప్ప ఇంకో దాని గురించి అసలు ఆలోచించలుంటాయా? ఇది 3 నెలల గురించి. దానిలో రద్దు చేస్తారు. ఇది పెళ్లి కూడా. ఐఎమ్ సారీ అండి. ఏమిటా పైసలు ఏమిటి? ఇది ఉరిశిక్ష రద్దుపై నేను తయారు చేసిన నోట్స్ మీరు చదివి అలాగే వచ్చి కూర్చోటి నేను చదువుతాను వచ్చాను. ఇంత విషయాలు అర్థం చేసుకుని నాకు అండగా ఉండే శిష్యులు దొరికారమ్మా. థ్యాంక్ యూ. ఓహో, అంటే అచ్చతలు గిన్నె పోయించడం అన్నమాట. చూడండి ఆర్డర్ బుక్ చేసిన బిల్ మాత్రం నేనే పే చేస్తానండి. ఈరోజు నా పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. చాలా అదృష్టవంతులు. వాళ్ళకి అదృష్టం లేదండి. అదేంటండి? నాకు 8 ఏళ్ళ వయసు. మా అమ్మను హత్య చేశాడని మా నాన్న ఉరి తీశారు. ఆ తర్వాత ఆయన నిర్దోషం తెలిసింది. కానీ నాకు అప్పటికే నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. అంత కష్టంలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉండేది, లా చదవాలని. అది నెరవేర్చుకోవడానికి అక్కడక్కడ వారాలు చేసుకుని తినేవాడిని. తిండిపెట్టేళ్ళని మనుషులు కోప్పడినా ఆ పని ఈ పని చేయమన్నా నవ్వులు ముసుగులు చేసేవాడిని. ఎక్కడికక్కడ మార్చుకోవాల్సి వస్తుందని వాడు చెప్పిన పనులన్నీ చేసేవాడిని. అంత యాత్ర పడే లా ఎందుకు జరిగింది తెలుసా? ఏనాటికైనా మన దేశంలో ఉరిశిక్షను రద్దు చేయించాలని. అదే జరిగిన రోజున ఆనాటి నా ఆఖరికి ఆవేదనకు ఓ అర్థం పరమార్థం ఉంటుంది అర్జునుడు. ఐఎమ్ సారీ అండి. లంచ్కి పిలిచి నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టున్నాను. ఐ లవ్ యూ సార్. నన్ను తర్వాత రోజు కానీ నేను అడిగింది దీని అర్థం ఏంటా? ఫోర్త్ లైఫ్ అలా పెడితే ఐ లవ్ యూ అని అర్థం సార్. థ్యాంక్ యూ సార్. బాగానే ఎదుర్కొన్నావు. మరి మనం తీసిన ఫోటోలు సరిగా రాకపోతే బాబాయ్ గుడ్, వెరీ గుడ్. ఫొటోస్ బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. నువ్వు గొప్ప అదృష్టవంతులయ్యా. ఇవే మనకు అతి ముఖ్యమైన ఆధారం. రేపు నీ మెడలో ఉరితాడు పడుతుంది అనగా ముందు రోజు వీటికి తీసుకెళ్లి గవర్నర్ గారిని చూపిస్తే చాలు, ఉరిశిక్ష రద్దు అయిపోతుంది. నువ్వు బ్రహ్మాండంగా హీరోగా బయటకు వచ్చేస్తావు. అదే టైం హీరోయిన్ కూడా ఫారెన్ నుంచి వచ్చేస్తావు. థ్యాంక్ యూ సార్. నేను జైలుకి వెళ్ళే సమయానికి యాక్సిడెంట్ లేకపోవడం మంచిది. అంత మా అదృష్టం సార్. అన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి.
నోట్ చేయడం ఎందుకు సార్? నేను అదే అనుకుని దేవుడికి దీపారాధన ప్రజలకు సమారాధన చేద్దామంటే అర్చన ఓకే అండి. ఓకే. అదే పార్టీ ఏర్పాటు చేస్తానంటే ఓకే అన్నది. సరే కదండి, పీతల మీదకి వచ్చి ఈ ప్లాన్ తను చెప్పాడే అనుకో, నువ్వు ఎలా ఒప్పుకున్నావు? అంతా పగడబందీగానే ఉంది కదా అని సరే అన్నానమ్మా. అనుకోకుండా ఈ యాక్సిడెంట్, దాంతో నీ మనసుకి టెన్షన్, నా కాలుకి ట్రాక్షన్, ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీరు అనుకోండి సార్, చరిత్ర మరుపు తిప్పాలంటే 100కు కొడుకు నాన్న ఒకడు ప్రాణాలు తెగించాలి సార్. గొప్పే బయట పట్టగలిగే ఎన్ని కబుర్లైనా చెప్తావు హీరోలాగా. నువ్వు కూడా శవం అయిపోవాలి బామ్మది. కథ తిప్పించడం ఏంటి? లాస్ట్లో పెట్టిపోవడం బామ్మది. శవం కూడా చూసుకుంది సిసి. శవాలు కూడా నీకు చచ్చిపోవడదండి. సచ్చిన శవాలు సచ్చినట్టు ఉండకపోతే నేనేంటో సచ్చేది. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన వివరంగా ఇప్పుడు చెప్తాను. బీడి కడుతావేటి బామ్మది. ఇక నీ కథ ఏంటో చెప్పమంటావా? ఇదిగో ఈ తాడు కాలుతో వచ్చి నీ చేతి కట్టి ఉండిపోతాయి. నేను ఈలోగా బయటకు వెళ్ళి పోలీసులు రిపోర్ట్ ఇస్తాను. పోలీసులు లోపలికి వచ్చేసరికల్లా వాడి శవం నువ్వే లోపలిగా. దాంతో వాడిని చంపి ఆ తాడు వేలాడేస్తుంది నువ్వేనని పోలీసులు నీ మగ్గలన్నీ అదే తాడు నిన్ను వేలాడేసి చంపేస్తారు. అందుకని ఇప్పటికైనా నిజం చెప్తాను. అయితే నేను మీ ఇద్దరు శవాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఏది తెలవద్రా. అది సరే, అడవిలో ఎక్కడ బంధించాం? కొంపదీసి వాడు పారిపోగలిగిన చోటు కాదు కదా. లేదు సార్, వాళ్ళని చాలా పెద్ద షెడ్లో బంధించాను. వాళ్ళు అక్కడిని తప్పించుకోవడం అసంభవం. ఇకపోతే మనకు కావాల్సింది అనుసంధాన సాక్ష్యం. నేను వ్యాపారం ఉంటాను. వస్తాను సార్. అబ్బా, సుశీల్ ఎవరు చేశారో నువ్వు చెప్పకపోతే నన్ను బతిస్తారు. ఆడ మనసులో అమ్మ మనసు ఉంటుంది. అది బిడ్డను కాపాడుతుందంటారు. అమ్మ నిజం చెప్పిన ప్రాణాలను కాపాడు. చెబుతాను బాబు, చెబుతాను. రేపు మా పోయే నా ఈ జన్మలో ఎనకనుకున్న తీపోయినాను బాబు. సుశీలమ్మను చంపేది నువ్వు కాదు, చంపేవాడు వేరే ఉన్నాడు. వాడెవడో ఎక్కడుంటాడో నాకు తెలియదు బాబు. నాకు ఇది చూస్తే మాత్రం గుర్తుపట్టగలదు.
భార్య హాయిగా నవ్వేస్తే ఆ పాట నన్ను చూసి భయపడి పారిపోతుంది. ఇది నువ్వు నువ్వు నవ్వుంటే అలా సంపంగి చూసినట్టు సమయం మోగినట్టు నవ్వాలి. ఉరిశిక్ష నేరస్తుని చేపడుతుందని చాలా మంది బెదిరిస్తుందని అనుకోవడం పొరపాటు. ఒక పక్క ఉరులు తీసుకునే ఉన్నారు, మరో పక్క నేరాలు జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. మరి ఉరిశిక్ష ద్వారా న్యాయం చట్టం సాధించింది ఏమిటి? ఒక మనిషికి ఉరిశిక్ష అమలు జరిగాక అతను నిర్దోషులు తెలిస్తే ఈ న్యాయస్థానం అతని కుటుంబానికి తిరిగి అతన్ని తీసుకొచ్చేవగలదా మిలాడ్? ఈ ప్రశ్న ఇంత సూటిగా ఎందుకు వేస్తున్నానో తెలుసా మిలాడ్? 20 సంవత్సరాల క్రితం ఇలాంటి న్యాయస్థానంలో ఒక నిర్దోషి దోషిగా నిరూపించబడి ఉరిత్రాటికి బలైపోయాడు. ఆఖరి నిమిషంలో ఆ భాగ్యుడు కొడుకైన ఓ పశువు తన తండ్రిని నిర్దోషిని తెలిసి ఎలా రక్షించుకోవాలో తెలియక గుండెలు బాదుకుని ఏడ్చాడు పిల్లలు. నేను బాదుకుని ఏడ్చు. ఆ పశువాడు మరెవరో కాదు మిలాడ్, నేనే. ఆనాడు మిమ్మల్ని ఈ సంఘాన్ని అయ్యే అవకాశం నాకు లేకపోయింది. ఈనాడు అడుగుతున్నాను, నా తండ్రి నాకు తెచ్చుకోగలరా? చెప్పండి మిలాడ్, చెప్పండి మిలాడ్. ఒక లాయర్గా కాదు, ఒక మనిషిగా అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఉరిశిక్షని మన రాజ్యాంగం నుంచి రద్దు చేయించండి, రద్దు చేయించండి. అదే నా అభిలాష, అదే నా అభిలాష. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భగత్ సర్కారియా రామస్వామి మొదలైన అనుభవాల వ్యక్తిగత అభిప్రాయాలు అనుసరించి డిఫెన్స్ వారి చిరంజీవి చేసిన వాదనను పరిశీలించిన పిమ్మట ముద్దాయి సర్వోత్తమ కోర్టులో ఉరిశిక్షను యావజ్జీవ కారాగార ఈ కేసులో ముఖ్య దోషులైన బిందుసర్లు కూడా యావజ్జీవ శిక్షను విధిస్తూ ఆ నేరానికి సాయపడిన ఊపిరికి 7 ఏళ్ల ఖండ కారాగార శిక్షను విధించడమే. వ్యక్తిగతమైన అభిప్రాయం విధేయమైంది. రాజ్యాంగాన్ని మార్చి ఉరిశిక్షను రద్దు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి మాత్రమే ఉందని తెలియజేస్తూ ఆ శిక్ష రద్దు కావాలని మనసారా ఆశిస్తున్నాను.